ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఉప్మా రవ్వ ఎంతైతే తీసుకుంటామో దానికి 2 టైమ్స్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. నేనైతే హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, 1.5 గ్లాస్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. బియ్యం పిండి ఎక్కువ తీసుకొని ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ రవ్వ ఎక్కువ తీసుకుంటే మనకి దోశలు అనేవి సరిగ్గా రావన్నమాట. చూసుకొని తీసుకుంటే బెటర్ క్వాంటిటీ. మనం తీసుకున్న పిండిలో పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకొని బాగా థిక్ పేస్ట్లా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ ఈ చాపర్లో అయితే చాప్ చేశాను. చాలా సన్నగా బాగా చిన్నగా అయితే చాప్ అయ్యి. ఈ ప్రోడక్ట్ లింక్ కనుక మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. కమ్యూనిటీలో అయితే లింక్ అయితే పోస్ట్ చేస్తాను. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్న పర్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ. రవ్వ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా అయితే యాడ్ చేసుకోవాలి వాటర్. తర్వాత వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ జీలకర్ర, వంట సోడా చిటికెడు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని రవ్వ దోశ స్ప్రెడ్ చేసినట్టయితే మనం దోశ అయితే వేసుకోవాలి. దోశ బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఒక 3 నుంచి 5 మినిట్స్ వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. వన్ సైడ్ రోస్ట్ అయ్యాక అనదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకుంటే మన టేస్టీ ఇన్స్టెంట్ రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఈ రవ్వ దోశని టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పేరప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి.